ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఈసెట్కి సంబంధించిన ఎంపీసీ ఓవర్వ్యూలో లైక్ కెమిస్ట్రీ అనేది మనకు ఆ కెమిస్ట్రీ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ అలొకేట్ చేశారు అండ్ ఈ ఈసెట్ ఎగ్జామ్ అనేది కెమిస్ట్రీ అంటే ఫోకస్డ్ ఏరియాస్ ఏంటి, దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, అంత సిలబస్ మొత్తం చదవాలా ఆర్ ఎల్స్ దాని వెయిటేజ్ మార్క్స్ బట్టి చూసుకుంటే సరిపోద్దా, ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్టు ప్రిపేర్ లైక్ ఎక్కువ సబ్జెక్ట్ ఉన్న యూనిట్ ప్రిపేర్ అయ్యి ఇంకా 1 మార్క్ 2 మార్క్స్ స్కిప్ చేస్తే ఏమవుతుంది, అసలు వాటికి వెయిటేజ్ మార్క్స్ ఎంత, ఒక పర్టికులర్ యూనిట్కి ఎంత వెయిటేజ్ ఉంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్న బ్రాంచెస్కి అన్నిటికీ ఎంపీసీ అనేది కామన్ సిలబస్ అనమాట. సో అందరికీ సేమ్ 100 మార్క్స్ అనేది కండక్ట్ చేస్తుంది. సో యాక్చువల్గా కెమిస్ట్రీ సిలబస్ ఏంటి, మీకు ఈసెట్ బోర్డ్ ఏం సిలబస్ ఇచ్చిందని చూద్దాము. సో కంపేరింగ్ టు టీజీ మీ సిలబస్ అనేది చాలా కన్సైజ్డ్ మేనర్గా ఉంది, ఐ కెన్ సే, because I saw it, I analyzed it, both the things. ఫస్ట్ యూనిట్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కెమిస్ట్రీకి మనకి 25 మార్క్స్ ఉన్నాయి గైస్. ఈ 25 మార్క్స్ని మనం మ్యాక్సిమం 20+ స్కోర్ చేసినాం అనుకోండి, లైక్ ఇంకా మ్యాథ్స్లో ఇంకా స్కోర్ చేయడం అట్లా చేసినాం అనుకోండి, ఎంపీసీ ర్యాంక్ అనేది చాలా తక్కువ వచ్చే ర్యాంక్ ఉంది, అవకాశం ఉంది, తక్కువ వచ్చే ఆపర్చునిటీ ఉంది. సో తక్కువ వచ్చింది అనుకోండి సో దట్ మీ బ్రాంచ్ ర్యాంక్ కూడా తక్కువ వస్తుంది. సో మార్క్స్ ఎక్కువ రావాలి, ర్యాంక్ తక్కువ రావాలి, అప్పుడే మీకు ఒక మంచి టాప్ కాలేజ్లో సీట్ వస్తుంది. అలా ఇట్ విల్ ఓపెన్ సో మెనీ ఆపర్చునిటీస్. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ అటామిక్ స్ట్రక్చర్లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే, మీరు జస్ట్ ఇక్కడ బోర్స్ థియరీ అండ్ క్వాంటమ్ నెంబర్స్, ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, హున్స్ రూల్ అంటే ఏంటి, పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్, సో ఇవన్నీ ఇచ్చారు కదా. మీకు రావచ్చు డౌట్ లైక్ ఇవన్నీ ప్రిపేర్ కావాలా అంటే, ఇందులో కొన్ని ఇప్పుడు ఈ టాపిక్ స్కిప్ చేస్తా ఆర్ఎల్స్ ఈ టాపిక్ స్కిప్ చేస్తా నేను, నాకు ఇది చదవడానికి అసలు ఇలా కాకుండా ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము. సో నా ఈసెట్ ప్రిపరేషన్ ఎలా చేశానంటే, వాట్ యాక్చువల్లీ ఈసెట్ డిమాండ్స్, అసలు ఈసెట్ ఏ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ ఇస్తుంది అనేది ఒక్కటి అనలైజ్ చేసుకొని ఆ టాపిక్స్ని లిస్ట్ అవుట్ చేసుకున్నా లైక్ ఒక నోట్బుక్లో. సో దట్ నాకు ఒక ఐడియా వచ్చింది, యాక్చువల్గా ఇక్కడ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్స్ని వాడు ఎలా రేజ్ చేస్తుండో నేను వాటిని ఎలా అటెంప్ట్ చేయాలి, లైక్ దట్ ఐ హ్యావ్ అనలైజ్డ్ ఇట్. సో దాన్ని ఇప్పుడు మీకు ఇస్తున్నాను అనమాట. సెకండ్ యూనిట్ వచ్చేసి కెమికల్ బాండింగ్, థర్డ్ యూనిట్ వచ్చేసి సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసెస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, వాటర్ టెక్నాలజీ, కరోజన్, పాలిమర్స్ అండ్ ఆల్సో ఫ్యూయల్స్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. టీజీ వాళ్ళకి అరౌండ్ 12 యూనిట్స్ ఉన్నాయి, బట్ మీకు 10 యూనిట్స్ ఉన్నాయి, చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. లెట్స్ సో ఇదంతా ఉంది కదా, ఈ సిలబస్ని నేను ఎలా కన్సైజ్డ్ మేనర్గా చేశానో చూద్దాం. సో నేను ఈ సిలబస్ని ఎలా తయారు చేశా అంటే, అట్లా ఉన్న సిలబస్ని ఈ ఫోకస్డ్ ఏరియాస్గా ఎలా డివైడ్ చేసా, ఎలా అనలైజ్ చేసా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ పీవైక్యూస్. అసలు పీవైక్యూస్ గోల్డ్ అని చెప్పుకోవచ్చు. పీవైక్యూస్ ప్లేస్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఈసెట్ ఎగ్జామినేషన్. నువ్వు కనుక పీవైక్యూస్ని కరెక్ట్గా అనలైజ్ చేసుకున్నావు అనుకో, నీకు లైక్ 100+ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ఫర్ షూర్ అన్నమాట. సో అలా ప్యాటర్న్ అనేది అట్లా ఇయర్కి జరుగుతుంది. సో ఎవరైతే పీవైక్యూస్ని కరెక్ట్గా అనలైజ్ చేస్తారో ఈసెట్ ఎగ్జామ్ కరెక్ట్గా అటెంప్ట్ చేస్తారని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మొత్తం మనకు టాపిక్స్ అనేది అదే రిపీట్ అవుతూనే ఉన్నాయి, అవే క్వశ్చన్స్, అదే టాపిక్స్. సో పీవైక్యూస్ని బాగా అనలైజ్ చేయండి. ద ఓన్లీ వర్క్ యూ హ్యావ్ టు డూ ఈజ్ అనలైజ్ యువర్ పీవైక్యూస్, అండర్స్టాండ్ ద క్వశ్చన్స్, అండర్స్టాండ్ ద డిమాండ్, అండ్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ విల్ జస్ట్ వర్క్ ఫర్ ఇట్. వర్క్ స్మార్ట్లీ, నాట్ మొత్తం బ్లైండ్గా వర్క్ చేయకండి, స్మార్ట్గా వర్క్ చేయడం నేర్చుకోండి. సో నేను అలానే చేశాను ఈసెట్లో.
యూనిట్ వైజ్ ఫోకస్ ఏరియాస్ చూద్దాము. మీకు ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ ఉందనుకోండి, ఇలా బోర్స్ థియరీ ఒక చదువుకోండి, క్వాంటమ్ నెంబర్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎస్పిడి, ఈ షేప్స్ అవి ఈ ఆర్బిటల్స్ యొక్క షేప్స్ని చూసుకోండి. అది అయిపోయిందా? ఓకే. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి కెమికల్ బాండింగ్. అయానిక్ బాండ్ అంటే ఏంటి, కోవాలెంట్ బాండ్ ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఇవి హెచ్సిఎల్, ఎన్ఎస్సిఎల్, మెగ్నీషియం అలా అని. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్స్. సొల్యూషన్స్ యూనిట్ నుండి చూడండి, మొలారిటీ అనేది మొలారిటీ నార్మాలిటీ మీద న్యూమరికల్ ప్రాబ్లమ్స్, ఈక్వాలెంట్ వెయిట్ని ఫైండ్ చేయాలన్నమాట. అండ్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి యాసిడ్స్ అండ్ బేసెస్, అరీనియస్, బ్రాన్షర్లో ఈ 3 థియరీస్ నుండి ఒక క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే, ఏ అయోన్ అనేది యాక్సెప్టరు, ఏ అయోన్ అనేది లైక్ డోనరు, ఒక పర్టికులర్ 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ బ్రాన్స్టెడ్ ఆరెల్స్ లివిస్ థియరీలో యాక్సెప్టర్ పేరేంటి, యాక్సెప్టర్ అయాన్ అంటే ఏంటి అని ఇస్తారు. ఆ లిస్టెడ్ ఎగ్జాంపుల్స్లో మీరు కరెక్ట్ వన్ సెలెక్ట్ చేయాలి. అలాంటప్పుడు మీరు ఈ 3 థియరీస్ అనేది పర్టికులర్గా చదవండి. అండ్ అగైన్ పీహెచ్ క్యాలిక్యులేషన్స్, లైక్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటే బఫర్ పైన కూడా వస్తే రావచ్చు. అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ యూనిట్లో ఫారడేస్ లాస్, గాల్వానిక్ సెల్ గురించి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఈఎంఎఫ్ నుండి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ చూసుకుంటే మీరు ఇక్కడ 6th యూనిట్ వాటర్ టెక్నాలజీ. ఇక్కడ కూడా ఏం లేదు చూడండి, చిన్న చిన్న టాపిక్స్. మీరు ఈ టాపిక్స్ కనుక ఇట్లా ప్రిపేర్ అయ్యారనుకోండి, కన్సైజ్డ్ మేనర్, స్ట్రక్చర్డ్ మేనర్ ఉన్నాయి ఖచ్చితంగా. అంటే మీ సిలబస్ ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ యూ కెన్ ఆల్సో సేవ్ యువర్ టైం అండ్ ఈజీగా రివైజ్ చేసుకోవడానికి ఉంటుంది. పీవైక్యూస్ని ఫాస్ట్గా అనలైజ్ చేయాల్సిన చేసే టైం ఉంటుంది. యాక్చువల్లీ అంత టైం మీకు మిగులుతుంది అన్నమాట. అంత టైం అనేది మీకు సేఫ్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా ఇంకెన్ని డేస్ ఉన్నాయి యాక్చువల్గా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంతే కదా, ఎగ్జామ్ వస్తుంది కదా. ఏప్రిల్ లాస్ట్ వీక్లో మీకు ఎగ్జామ్ ఎలా అయినా ఉంటుంది. సో సెమ్, సో ఇది ఎవరికి మోస్ట్లీ ఎక్కువగా యూజ్ అవుతుంది అంటే సెమ్. ఇప్పుడు ఎవరైతే సెమ్ని ప్లస్ ఈసెట్ని మేనేజ్ చేయాలనుకుంటూ సీరియస్గా కన్సిస్టెంట్గా ఉండాలనుకుంటారో ఇట్ విల్ బి డెఫినెట్లీ హెల్ప్ టు దోస్ క్యాండిడేట్స్ అన్నమాట. చూడండి, సాఫ్టనింగ్ మెథడ్స్, హార్డ్నెస్ ఆఫ్ ద వాటర్ అండ్ మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్ చూసుకున్నాను అనుకోండి, ఖతం ఈ యూనిట్ అయిపోతుంది. అండ్ కరోజన్, ఈ 3 టాపిక్స్ చూసుకోండి. అసలు ప్రివెన్షన్ మెథడ్స్, కోటింగ్ ఏ కోటింగ్ మెథడ్స్ యూజ్ చేయాలి, కాథోడిక్ మెథడ్, యానోడిక్ మెథడ్స్ అని ఉంటాయి. ఎలక్ట్రోకెమికల్ థియరీ, రస్టింగ్ అసలు ఎందుకు వస్తుంది, రస్టింగ్ వచ్చిన తర్వాత మనము అది ప్రొటెక్ట్ చేయాలంటే, ఒక పర్టికులర్ మెటల్ ప్రొటెక్ట్ చేయాలంటే ఏం ప్రివెన్షన్ మెథడ్స్ యూజ్ చేస్తాము, అట్లా బేసిక్గా నేర్చుకుని అట్లని ఈజీగా నేర్చుకోండి, అయిపోతాయి. అండ్ పాలిమర్స్లో కూడా ఈ 3 టాపిక్స్ చూసుకోండి. లైక్ టైప్స్ ఆఫ్ పాలిమరైజేషన్స్, ప్లాస్టిక్స్ అండ్ రబ్బర్స్లో చూసుకోండి ఖచ్చితంగా వస్తాయి. అంటే బ్యూనైస్ రబ్బర్ అని, అలా నైలాన్, ప్లాస్టిక్స్ ఉంటాయి కొన్ని, అవి చూసుకోండి. వాటి యూజెస్ ఏంటి అని చూసుకోండి. అండ్ ఫ్యూయల్స్ యూనిట్ నుండి మీకు ఒక్కటే క్వశ్చన్ వస్తుంది. సో మీరు అంటే ఖచ్చితంగా నాకు ఆ ఒక్క క్వశ్చన్ రావాలనుకుంటే చదువుకోండి. ఒక్క క్వశ్చనే కదా, ఒక్క మార్కే కదా వచ్చేది అనుకుంటే ఇట్స్ యువర్ విష్, ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ టైమ్ అండ్ ఇట్స్ బేస్డ్ ఆన్ యువర్ టైమ్ కాన్స్టెంట్స్ అన్నమాట. ఈ ఫ్యూయల్స్ అనే టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్, పెట్రోలియం రిఫైనింగ్, ఒక పెట్రోల్ని ఎలా రిఫైనింగ్ చేస్తాము, అండ్ గ్యాసియస్ ఫ్యూయల్స్, ఇది చూసుకోండి. ఫ్యూయల్స్ నుండి ఓన్లీ 1 మార్క్, బట్ 1 మార్క్కి ఏదైనా డిసైడ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ యువర్ టైం జస్ట్ అలొకేట్ అన్నమాట. సో మన 10th యూనిట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. సమ్టైమ్స్ ఇక్కడ చూడండి, నార్మల్గా మనకు తెలుసు కదా ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, వాటర్ పొల్యూషన్ అంటే ఏంటి, అసలు వాటి వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, అవి రావడానికి గల కారణాలు ఏంటి, వాటి కాజెస్ ఏంటి, ఎఫెక్ట్స్ ఏంటి, ఇంకా వాటర్ పొల్యూషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి టు రెడ్యూస్ దట్, అలా ఈజీగా మనం నార్మల్గా జనరల్గా తెలుసు మనకు అవన్నీ. బట్ బీఓడి అంటే, సిఓడి అంటే ఏంటి, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, అండ్ వీటి ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతారు సమ్ టైమ్స్. ఆల్రెడీ ఒకసారి అడిగినారు అనుకుంటా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఐ సా సమ్వేర్, బట్ అడిగారు.
వాటికి కంట్రోల్ మెజర్స్ ఏంటి. సో ఈ పర్టికులర్ పీడిఎఫ్, ఈ కన్సైజ్ మేనర్ ఉన్న పీడిఎఫ్ మాత్రం మీరు చదివారనుకోండి, మీకు ఖచ్చితంగా 20+ మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎవరైతే అంటే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతారో 20+, అంటే 20 కంటే తక్కువ అసలు రావంతే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిపీటెడ్ ఇక్కడ నుండే రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఈ టాపిక్స్ని టిక్ పెట్టుకొని మీరు ఈ టాపిక్స్ కనుక ప్రిపేర్ అయ్యి ఒక 3-4 టైమ్స్ రివైజ్ చేసుకోండి. ఎందుకు రాదు? ఇంత ఈజీ కెమిస్ట్రీ ఈజీగా అయిపోతుంది. మీకు ఇప్పుడు దీన్ని మీరు లైక్ వెయిటేజ్ కావాలంటే లెట్ మీ ఓపెన్ ఇట్. సి గైస్, ఇక్కడ మీరు వీడియోని పాజ్ చేసుకునండా ఇదంతా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఆర్ ఎల్స్ మీకు కావాలంటే సపరేట్గా నాకు డిఎం చేయండి కింద వాట్సాప్ ఛానల్ యొక్క కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ పెడతాను. సో దట్ జాయిన్ ఇన్ దట్ ఫర్ ఎనీ అప్డేట్స్ ఆర్ ఎనీ డౌట్స్ క్లారిఫికేషన్. మీకు ఏది ఉన్నా డౌట్స్ ఉన్నా లైక్ ఒక ఫ్రెండ్లీ మేనర్లా నేను హెల్ప్ చేస్తాను. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. సో అంటే అందరికీ అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు కదా. వి ఆల్ ఆర్ ఇన్ ద లెర్నింగ్ స్టేజ్, రైట్? సో తెలుసుకోండి, అంతే. తెలుసుకోవడానికి ట్రై చేయండి, కానీ అట్లనే కూర్చోకండి ఒక దగ్గర. నాకేం తెలుస్తలేమంటే ఒక దగ్గర కూర్చుంటే ఏం తెలియదు. జస్ట్ ఎక్స్ప్లోర్ ద థింగ్స్, అంతే. సో ఇదంతా రాసుకోండి. ఈ పర్టికులర్ యూనిట్ నుండి ఇంత వస్తుంది, ఆ ఫోకస్ ఏరియా నుండి ఈ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, కెమిస్ట్రీకి హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. సో ఇలా చూసుకొని చూడండి. ఇక్కడ నేను చెప్పలే ఫ్యూయల్స్కి ఓన్లీ 1 మార్క్ అని మీకు. బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ, బేస్డ్ ఆన్ యువర్ టైమ్ అండ్ బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ మార్క్స్ యూ జస్ట్ కంప్లీట్ ద సిలబస్. అండ్ ఎన్ని టైమ్స్ రివైజ్ చేస్తే అంత బెటర్, మీకు అంత పర్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మేక్ షూర్ టు రివైజ్ ప్రాపర్లీ. అంటే ఏదో ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకున్నామా, రాసుకున్నామా, ఏదో కంప్లీట్ చేసినామా అని కంప్లీట్ చేసినా ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. అది మ్యాటరే కాదు. నువ్వు చదివిన దాంట్లో నీకు ఎంత అర్థమైంది, నువ్వు ఎంత అప్లై చేయగలుగుతున్నావు అనేది మ్యాటర్ ఇక్కడ. సో అవన్నీ చూసుకొని ఒక కరెక్ట్ వేలో పోండి. అసలు మిస్గైడ్ కాకండి అండ్ మిస్లీడ్ కాకండి. ఫ్రెండ్స్ కూడా లైక్ కొంతమంది అయితే డిస్కరేజ్ చేస్తారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోకండి. మీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించుకొని గట్టిగా చదవండి, అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. Bye guys.